ఇవ్వమ్మా. అలా కూర్చోమ్మా. మా అమ్మాయి ప్రభావతి 10వ క్లాస్ వరకు చదివింది. నువ్వేమైనా అడగాల్సింది ఉంటే అడగచ్చు బాబు. లేదండి, ఏం లేదు. నువ్వు అడగాల్సింది ఏమీ లేకపోయినా నేను చెప్పాల్సింది చెప్పటం మా ధర్మం బాబు. మా కుటుంబం చాలా పెద్దదని నీకు తెలిసే ఉంటుంది. అందుకు తోడు సమస్యలు కూడా ఎక్కువే. దీని తర్వాత ఇంకా 3 పిల్లలున్నారు. మా ప్రభావతి పెద్దగా చదువుకోకపోయినా వంట బాగా చేస్తుంది బాబు. ఉద్యోగరీత్యా నువ్వెక్కడో ఒంటరిగా ఉంటూ వండుకు తింటున్నావని మీ అమ్మగారు చెప్పారు. ఇప్పుడు ఈ సంబంధం కుదిరితే నీకు ఆ బాధ తప్పుతుంది. అందువల్ల అమ్మాయి నీకు నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తారు. నేను వెళ్ళగానే మా అమ్మగారితో మాట్లాడి మీకు ఉత్తరం రాస్తాను. సంతోషం బాబు. నేను అలా బయటికి వెళ్ళొస్తానండి. ఎవరైనా స్నేహితులు ఉన్నారా బాబు ఈ ఊళ్ళో? ఎవరూ లేరండి. అలా బస్ స్టాప్ దాకా వెళ్ళి ఏదైనా మ్యాగజైన్ కొనుక్కుందామని, అలాగే రేపు పొద్దున బస్ ఎన్నిటికో కనుక్కుందామని. అలాగే. మా అబ్బాయిని తోడు పంపించమంటావా? భలేవారే, నేనేమైనా చిన్నపిల్లనా? నేను వెళ్ళొస్తానులేండి. మంచిది బాబు. సినిమా మ్యాగజైన్ ఒకటి ఇవ్వండి. శశిగిరి, శశిగిరి, అలా తెల్లముఖం వేసుకొని చూస్తావేంట్రా? నేను రా భానుమూర్తిని. ఓ నువ్వా? కొంచెం రంగొచ్చావు, ఒళ్ళు కూడా చేసావు. అందుకే వెంటనే పోల్చుకోలేకపోయాను. అవును, ఏమిటి విశేషాలు? విశేషాలు ఏముందిలే గాని ముందు నీ సంగతి చెప్పు. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం చేస్తున్నావురా? 5-6 నెలల నుంచి ఈ ఊరి నుంచి ఓ ఆసుపత్రికి వస్తుంది. దాని పేరు విజయచంద్రిక. సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన ఓ పెద్ద మనిషి స్థాపించాడు. దానికి నన్ను ఎడిటర్గా రమ్మంటే వచ్చాను. వెరీ గుడ్. నీ ప్రవృత్తికి తగిన ఉద్యోగం. చెప్పేది పూర్తిగా వినకుండా కాంప్లిమెంట్లు ఇవ్వకు. ఇప్పుడు ఆ పత్రిక ఆగిపోయింది. అదే ఏముంది, మార్కెట్లో ఏ వస్తువుకైతే గిరాకీ ఉందో అలాంటి సరుకును మా విజయచంద్రిక సరఫరా చేయలేకపోయింది. అందుకే పురిట్లోనే సంధి కొట్టింది. అయితే మళ్ళీ నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావు అనమాట. వెళ్ళక ఇక్కడ కూర్చుని ఏం చేయాలి? అక్కడ నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారుగా. ఒరే భాను, నాకేదైనా ఉద్యోగం చూడరా. నీ అభిరుచికి తగిన ఉద్యోగం నేను ఎక్కడ వెతకగలనరా? లేదురా, రుచుల్ని అభిరుచుల్ని ఏనాడూ మర్చిపోయాను. నేను నీతో పాటే చదివినా. నీలాగా BA పాస్ అవ్వలేకపోయిన సంగతి నీకు తెలుసుగా. పోయిన పరీక్షను పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశం ఎప్పుడూ కలగలేదు. ఇప్పుడు ఇంత వయసు వచ్చి మళ్లీ పుస్తకం బట్టి అందులో విషయాలను కంటతా పట్టి పాస్ కాగలనన్న విశ్వాసం లేదు. ఇన్నాళ్ళు నేను రచయితగా నిలబడగలనని సాహసాలు చేశాను. చివరకు ఆశలు, ఆశయాలు, ఆదర్శాలనే మృగతృష్ణల వెంట కళ్ళు మూసుకుని ఇసుక మైదానంలో పరుగులు తీస్తే తిరిగి తిరిగి బయలుదేరిన చోటికే రావాల్సి ఉంటుందని గ్రహించాను. నువ్వు నిజం చెప్తున్నాను అన్నావు. నేను అంతకంటే నిజం చెప్తున్నాను విను. నీ రచనల్ని చదివి వెక్కి వెక్కి ఏడ్చిన వాళ్ళని ఎంతో మందిని ప్రత్యక్షంగా చూశాను రా. ఒకరి సంగతి ఎందుకు, నా మట్టుకు నాకు నీ కథ చదివి పడుకున్న రాత్రి కళ్ళల్లో కన్నీళ్లే తప్ప కంటికి నిద్రొచ్చేది కదరా. అదేరా, నేను మొత్తుకుంటున్న సంగతి అదే. నా రచనలు ఆరాటాన్ని కలిగించాయే కానీ ఆవేదనను చల్లార్చలేకపోయాయి. నా కథలు దుఃఖానికి దోహదం చేశాయే తప్ప కన్నీటిని తుడిచి ఓదార్చలేకపోయాయి. ఈ 10 ఏళ్లుగా నేను ఊహల్లో బతికి అశాంతితో చితికిపోయాను. అంటే ఇక నువ్వు కథలు రాయనంటావు? లేదురా, రాయదలుచుకోలేదు. కానీ
ఇదిగో బహుశా ఇదే నా చివరి కథ కావచ్చు. ఇక ఏమీ రాయకూడదని నిర్ధారణకు వచ్చి కూడా దీన్ని రాయకుండా ఉండలేకపోయాను. ఇవాళ ఉదయం 3 గంటలకు ప్రారంభించి 8 వరకు రాశాను. ఇంత చేసి కథ పూర్తి కాలేదు. అసలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో రాసింది కాదులే. దీన్ని చదివి పూర్తి చేయగలిగితే చెయ్యి. నీకు రచనల పట్ల ఆసక్తి ఉందిగా. అది ఒకప్పుడురా. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేయి. కథ పూర్తయ్యాక ఏదైనా పత్రిక పంపించు. వాళ్ళు ప్రచురిస్తే దాన్ని ఏ ఒక్క పాఠకుడు చదివినా నాకు తృప్తి కలుగుతుంది. కథలో సబ్జెక్ట్ ఐ మీన్ ఇతివృత్తం ఏం తీసుకున్నావు? ప్రత్యేకించి ఇతివృత్తం అంటూ ఏం లేదు భాను. వెన్నలాంటి మనసుతోనూ అమృత కలశం లాంటి హృదయంతోనూ నాకు చేరువైన ఓ ఆడపిల్ల దుఃఖ జీవితాన్ని కళ్ళారా చూసి నేనే కథ రాశాను. ఆడపిల్ల కథ? అవును. పరిస్థితులు తోడేళ్లయి ఆ పిల్లను తరుముతున్నాయి. ఓపికన్నంత వరకు ఆమె పరుగు తీసింది. కానీ హఠాత్తుగా ఒకచోట ఆగిపోవలసి వచ్చింది. ఆ ఆగిపోయిన చోటు ఓ కొండ శిఖరం. ఎదుట అగాధం, వెనక తోడేళ్లు. ఒక అడుగు ముందుకేస్తే ఏం జరుగుతుంది? అచ్చంగా మరణం కాకపోవచ్చు, కానీ మరణం లాంటి పతనం కావచ్చు. ఏంట్రా అలా వింతగా చూస్తున్నావు? చూడ్డం కాదురా, వింటున్నాను. నువ్వు కథలు ఎంత బాగా రాయగలవో అంతకంటే బాగా చెప్పగలుగుతావు. ఇప్పుడు ఇంతకీ ఈ కథ జరిగింది అంటున్నావు కదా, ఎలా జరిగిందో నీ నోటితో నువ్వే చెప్పకూడదు? అప్పుడైతే నా హృదయానికి మరింతగా హత్తుకుంటుంది. ఈ కథ పూర్తి చేయడానికి స్ఫూర్తినిస్తుంది. ఏంట్రా శిశు ఆలోచిస్తున్నావు? చెప్పరా. చెప్తాను. చూడమ్మా, అద్దెకేమైనా ఇల్లు దొరుకుతాయా? ఇల్లు అద్దెకి ఇవ్వబడ్డును. ఎవరండి లోపల? ఎవరు కావాలండి? ఈ ఇంట్లో వాటా అద్దుకుందని బయట బోర్డుందండి. అవునండి, పెరట్లో 2 గదులున్నాయి, చూస్తారా? ముందు అద్దెంతో చెప్పండి. 500 అండి. మగాళ్ళెవరూ లేరండి? నాన్నగారు బయటకెళ్లారు. ఎవరు లక్ష్మి? ఎవరు వాటా అద్దె కావాలని వచ్చారు పిన్ని. చూస్తారంటే చూపించు. అలాగే, చూద్దామండి. పదండి. వెళ్ళండి. వాటా బాగుందండి. నీళ్లు అవి పక్కనే బోరింగ్ ఉందండి, తాగడానికి కూడా నీళ్లు బాగుంటాయి. మరి అడ్వాన్సు 1 నెల అద్దె ముందుగా ఇవ్వాలి. ఇవిగోండి 500. ఈ రోజే దిగిపోతాను. అలాగే, ఇదిగోండి. అన్నట్టుగానే ఆ రోజే నా బిచాన పట్టుకుని ఆ ఇంట్లో అద్దెకి దిగాను. ఆ ఇంటాయన చాలా విచిత్రమైన మనిషి. లక్ష్మణుడు వనవాసానికి వెళుతూ తన నిద్రను ఊర్మిళకు దత్తం చేసి వెళ్ళాడన్నది పురాణగాథ. అయితే తన సమస్త వాక్వ్యవహారాన్ని భారీపరం చేసి కేవలం మూకీభావాల్ని మాత్రం వ్యక్తం చేసి మూగజీవి ఆయన. ఆయన గారి మొదటి భార్య కూతురే ఇప్పుడు నేను చెప్పిన లక్ష్మి. మొదటి భార్య పోయిన తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకుని 4 పిల్లలకు తండ్రయ్యాడు.
లక్ష్మి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కాదన్న ఒకే ఒక్క కారణంతో ఆ ఇల్లాలు లక్ష్మి తలపై ఇంటడి చాకిరి రుద్దేది. జ్వరం వచ్చి మూలుగుతున్నా సరే ఆ నిర్భాగ్యురాలు చీకటితో నిద్రలేచి పొయ్యి రాజేసి కాఫీ కలిపితే కాని ఇంట్లో తక్కిన శాల్తీలు నిద్రమంచాలు దిగేవి కావు. మరి ఆ అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలన్న ఆలోచన కనీసం కన్నతండ్రి కూడా రాలేదా? ఆ ముచ్చట ఏనాడో తీరిపోయింది. 18వ ఏటనే పెళ్లి చేశారట. 16 రోజుల పండుగ కూడా చూడకుండానే ఆమె భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరిందట. పాపం, దురదృష్టవంతురాలు. ఓ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఓ పుస్తకం కావాల్సి వచ్చి ఆఫీసు నుండి ఇంటికొచ్చాను. అరే, తాళం చెవి ఆఫీసులో మర్చిపోయినట్టున్నాను. బహుశా ఇంటి వాళ్ళ దగ్గర ఇంకో తాళం చెవి ఉండొచ్చు. అక్కయ్య గారు, అక్కయ్య గారు, లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? పొయ్యి పెరుగుతామని కట్టలు తీస్తుంటే ఎర్ర తెలు కుట్టిందండి. మై గాడ్, ఏది చంపేశావా? చంపేశాను. ఏది చెయ్యలే ఇవ్వండి. ఇప్పుడు విషయం పైకెక్కదులే. నాకు తెలిసిన వైద్యం ఇదే. ఉల్లిపాయ రసం కుట్టిన చోట పిండితే విషం పైకెక్కదు. ఉల్లిపాయ ఉందా? లోపల బుట్టలు ఉంటాయండి. అయ్యో, చెయ్యలే ఇవ్వండి. మీ అమ్మగారు లేరా? అదే మీ పిన్ని గారి ఇంట్లో లేరా? ఆవిడ గారి ఇంట్లో ఎందుకుంటుంది? సాయంత్రం 5 అయ్యాక ఆఫీస్ నుంచి నాన్నగారు బళ్ళోంచి పిల్లలు వచ్చే వేళకి పెత్తనాలు ముగించుకుని వస్తుంది. ఆ పాటికి నేను కాఫీ టిఫిన్లు చేసి తయారుగా ఉండాలి. నేను ఇంతవరకు సుఖపడిన రోజంటూ ఒక్కటి కూడా లేదండి. ఇక ముందు వస్తాయన్న ఆశ కూడా లేదు. చిన్నప్పుడు జీతం లేని వీధి బడిలో చదువుకున్నాను. 8వ క్లాస్ ఫెయిల్ అయితే చదువు రాదని పెళ్లి చేశాను. ఆ పెళ్లి కాస్త ఇలా పెట్టకలేదు. పోనీ ఇప్పుడైనా ప్రైవేట్గా కట్టి మెట్రిక్ పాస్ అవచ్చుగా? నేనా? ఇప్పుడా? అది సాధ్యమవుతుందండి. తలుచుకోవాలి కానీ అదెంత? 6 నెలల్లో నిన్ను పరీక్ష కట్టించే పూచి నాది. నిజంగానా? నిజం లక్ష్మి. ఇవాళ్లే నేను వెళ్ళి పుస్తకాలు కొనుక్కొస్తాను, సరేనా? ఇంతకీ లక్ష్మి మెట్రిక్ పాస్ అయిందా? లేదురా. నేననుకున్నంత సులభంగా ఆమెకు చదువు అంటపట్లేదు. ఇంట్లో అనుక్షణం చాకరీ ఒకటి. మరి ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చిన పని ఏమైంది? అదే తాళం చెవి మర్చిపోయిచ్చావు కదా. లక్ష్మికి తేలుగుట్టిన గొడవలో ఇక తాళం చెవి సంగతి అక్కడే వదిలేసి నేను వెళ్ళి మా తలుపుకున్న గొళ్ళెం విరగొట్టి పుస్తకం తీసుకున్నాలే. అన్నట్టు ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది. అది కూడా నీకిచ్చిన కథలో రాసేలే.
ఓ రోజు రాత్రి ఎప్పటిలో హోటల్లో భోంచేసి ఇంటికొచ్చాను. ఏమిటి లక్ష్మి, ఇంత చల్లో ఇక్కడ కూర్చున్నావేంటి? ఇంట్లో ఎవరూ లేరా? ఏదో కొత్త సినిమా వచ్చిందట మాస్టారు, అందరూ వెళ్లారు. మీ నాన్నగారు కూడానా? లేదు మాస్టారు, నాన్నగారు ఇప్పటిదాకా నాకు తోడుగా ఇంట్లోనే ఉన్నారు. ఇంతకు ముందే సినిమా వదిలాక వాళ్ళని తీసుకురావడానికి హాల్ దగ్గరికి వెళ్లారు. బాగుంది. నిన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళకి తోడు కోసం వెళ్ళారన్నమాట. పర్వాలేదు మాస్టారు, నాకెందుకో ఈ ఇంట్లో మనుషులంటేనే భయంగా ఉంటుంది. తోటి మనుషుల పట్ల ద్వేషాన్ని అసహ్యాన్ని మనసులో పెంచుకోవడం మంచిది కాదు లక్ష్మి. మీరు అలాగే అంటారు మాస్టారు, మీ కళ్ళకు లోకమంతా మంచిగానే కనిపిస్తుంది. ఈ మనుషులు పెడుతున్న ఆరడికి నా హృదయం ఎలా మండిపోతోంది మీకు తెలియదు. తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. చూడండి మాస్టారు, మీకే అర్థమవుతుంది. ఈ చేతులు చూడండి. అరే చూడండి, ఏమిటిది? చేతుల మీద గాయాలేంటి? ఆ శంకరంగాడి పసిత్వానికి ఈ గాయాలు నిదర్శనాలు మాస్టారు. శంకరం అంటే? వాడే కళ్ళ చుప్పాతో నల్లగా పొడుగ్గా ఉంటాడు. మన ఇంటికి ఎదురుగా ఉన్న డాబా వాడిది. మధ్యాహ్నం 3 గంటల వేళ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి లోపలికి వచ్చాడు. పిచ్చిబాబుడు బాగుతూ చెయ్యి పట్టుకున్నాడు. బలవంతం చేయబోయాడు. నా పక్కన సమయానికి కత్తి పెట్టుంది కాబట్టి బతికిపోయాను. వాడికి ఎంత ధైర్యం! ఆమె మాటల్లో నీ అంతరార్థం ఏమిటో బోధపడ్డాక ఇనుప కడ్డీతో ఎవరో నా శరీరం మీద వాత పెట్టినట్టు తుళ్ళిపడ్డాను. ఎందుకో ఇక ఆ వాతావరణంలో ఉండాలనిపించలేదు. అంటే ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయావా? వెళ్ళిపోవాలని అనుకున్నాను, కానీ అలా వెళ్ళిపోతే లక్ష్మికి ఆశాభంగం అవుతుందో అనిపించింది. ఎందుకంటే అప్పుడు తన కష్టాల్ని బాధల్ని చెప్పుకునేందుకు మరో మనిషి ఎవరు ఉండరని నాకు తెలుసు. అలా నాకు తెలియకుండానే ఈ 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టు ఇంతలో నే పనిచేస్తున్న పత్రిక మూతపడింది. మూటాముల్లే సర్దుకొని ఇందాక 3ంటికి బస్టాప్కి వచ్చాను. తీరా వస్తే బస్సు ఎక్కడో ఫెయిల్ అయిందట. 6 దాకా రాదన్నారు. అంటే నేను ఈ బస్ స్టాప్లో బస్ దిగినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాట. సర్ప్రైజింగ్, భలే మిస్ అయిపోయావే. ఇంతకీ అసలు విషయం అడగలేదు. నువ్వెందుకు ఈ ఊరు వచ్చినట్టు? అది చిన్న పనుండి ఇలా వచ్చానులే, ఆఫీస్ పని. రేపు పొద్దుటి వరకు మా ఊరు బస్సు లేదట, అందుకని సరదాగా మ్యాగజైన్ కొనుక్కుందామని ఇలా వచ్చాను. అదిగో మా బస్సు వచ్చినట్టుంది. ఉంటాను రా మరి. ఓకే, గుడ్ లక్. నాకేదైనా ఉద్యోగం ఉంటే చూడు. నేనిచ్చిన కథ చదివి మంచి ముగింపు దొరికితే పూర్తి చేయి, సరేనా? అలాగే. వెళ్ళొస్తాను. రా బాబురా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళావు. వాసు, ఒరే వాసు, బావగారి కాళ్ళు కడుక్కోటా నీళ్ళు ఇవ్వరా? వెళ్ళు వెళ్ళు బాబు. బావగారు టవల్. వాసు, ఆ వాటలో ఎవరుంటున్నారు? ఎవరో శేషగిరి గారని ఒక ఆయన ఉండేవారు, కథలు రాస్తారు. ఈరోజు మధ్యాహ్నం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు తలంచే కనబడిపోతే ఆ గొల్లం కూడా ఆయన ఏరుకొట్టారు. ఓహో, అంటే శేషగిరి అద్దెకున్న వాట ఇదేనమాట. మరి లక్ష్మి? బాబు వస్తున్నానండి.
రా బాబు, ఇక్కడ పడుకుంటే గాలి బాగా వస్తుంది. చీకటితో నేను నిద్ర లేపుతాలే. అలాగేనండి. కాంతం రా. పర్వాలేదు మాస్టారు, నాకెందుకో ఈ ఇంట్లో మనుషులంటేనే భయంగా ఉంటుంది. ఆ శంకరం గాడి పశుత్వానికి ఈ గాయాలు నిరసనాలు మాస్టారు. ఈ ఇంట్లో ఆశించడానికి ఏముంది, దరిద్రం తప్ప. కానీ వయసులో ఉన్న ఆడదాన్ని నేను ఉన్నానుగా. శేషు చెప్పిన కథలో లక్ష్మి కాదు కదా? లక్ష్మి, మీరు లక్ష్మి కదూ? ఐ మీన్ మీ పేరు లక్ష్మి కదూ? అవునండి. ఒక్క నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకే ఒక్క మాట. ఏం చెప్పాలో ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు. శేషగిరి మూలంగా మీ దుఃఖ కథంతా నాకు తెలిసింది. శేషగిరి మాస్టరా? ఆయన మీకు తెలుసా? తెలుసు లక్ష్మి. వాడు నాకు మంచి స్నేహితుడు. ఈరోజే అనుకోకుండా బస్టాప్లో కలిశాడు. నీ కథంతా నాకు చెప్పాడు. కానీ మీరు సంజీవరావు గారి పెద్ద కూతురని నాకు తెలీదు. అవునండి, నేను వాళ్ళ లెక్కల్లోని మనిషిని కాదు, కేవలం ఒక పని మనిషిని. నో, అలా అనొద్దు. వాడి వల్ల నాకంతా తెలిసింది. వాడు నాకు కథ ఇచ్చి నన్ను పూర్తి చేయమన్నాడు. అవునండి, మాస్టారు కథలు బాగా రాస్తారు. ఇప్పుడు మీ కథ వాడు నాకు చెప్పి ముగింపు నా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ కథకి మంచి ముగింపు ఇవ్వగలనన్న ధైర్యం కలిగింది లక్ష్మి. నాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. నా జీవితంలో చాలా భాగం వెలితిగా ఉండిపోయింది. ఆ వెలితిని పూరించడానికి నాకు అర్ధాంగి కావాలి. ఆ అర్ధాంగివి నువ్వే కావాలి లక్ష్మి. లక్ష్మి, బాలమూర్తి గారు, ఏమిటి మీరు అంటున్నది? నేను చిన్నప్పుడే పసుపు కుంకుమల్ని పోగొట్టుకున్నా దురదృష్టవంతురాలి కావచ్చు. కానీ మొదలంటా నరికేసిన చెట్టుకు కూడా మళ్లీ చిగురించడానికి సమ్మతించే ఆ భగవంతుడు నీ నుదుట నిరంతర వైధవ్య దుఃఖాన్ని రాసిపెట్టి ఉంటాడని నేను అనుకోను. అందుకే శేషగిరి నాకు కనిపించాడేమో. అవును లక్ష్మి, నా కళ్ళకు నువ్వు పవిత్ర దీపశిఖలా కనిపిస్తున్నావు. ఇక్కడ ఈ ఇంట్లో ఓ దీపాన్ని ఆర్పేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ దీపం లేని నా ఇంటికి నువ్వే దీపమే రావాలని అర్థిస్తున్నాను. మీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందండి. దయచేసి మీరు వెళ్ళిపోండి. మీరు మా ప్రభావతి చూసుకోవడం కోసం వచ్చారు. ఇప్పుడు నా కథ అడ్డం తిరిగితే కాదు, కథ అడ్డం తిరగడం కాదు. మా శేషగిరి కథకో మంచి ముగింపు దొరికినట్టు అవుతుంది. మీ వాళ్లతో నాకు ప్రసక్తి లేదు. ఆ ప్రసక్తి తీసుకొచ్చి మన ప్రసంగాన్ని కలుషితం చేయొద్దు ప్లీజ్. లక్ష్మి, శేషగిరి నాకు ఇచ్చిన కథని ఇందాకే చదివాను. అందులో ముగింపు పేర రాస్తూ లక్ష్మి నా కోసం ఎవరు నడుపుతుంది అని రాశాడు. ఆ ప్రశ్నకు జవాబు నేనే. ఈ కన్నీళ్ళేంటి లక్ష్మి? నేను నీకు నచ్చలేదా? ఈ పంజరం నుంచి బయటికి రావాలని నీకు లేదా? నాకు ఇదంతా కలలాగా అనిపిస్తోందండి. ఇది కల కాదు లక్ష్మి, నిజం. నీ చల్లటి హృదయంలా, నీ మంచి మనసులా, నీ కళ్ళలోని అమాయకత్వంలా, అక్షరాల నిజం.